ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతే నమ. శ్రీమాత్రే నమ. ఈరోజు మనము 2026 ఆగస్టు మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము. ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు వస్తాయి ఇవన్నీ కూడా మనం చెప్పుకుంటున్నాం. మన సంస్థలో అస్ట్రాలజీ, యోగా, మ్యూజిక్ థెరపీ, యోగా థెరపీ ఇవన్నీ చేయడం జరుగుతుంది. టెంపుల్స్ గురించి చూస్తున్నాము. అలాగే వృక్షాల గురించి కూడా మనం చెప్పుకోబోతున్నాం. ఔషధి వృక్షాలు, ఏ వృక్షం కింద కూర్చుని ధ్యానం చేస్తే ఏ నక్షత్రానికి ఎలాంటి వైభవం పట్టనుంది ఇవన్నీ కూడా తెలుసుకోబోతున్నాం. ఇంట్రెస్ట్ కలవారు ఖచ్చితంగా కాల్ చేయగలరు. దయచేసి ఫేస్బుక్ అలాగే వాట్సాప్లో ఉన్న ఫ్రెండ్స్ అందరూ కూడా, నా అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములందరూ కూడాను ఎన్నో మెసేజ్లు వస్తున్నాయి నాకు వాటికి ఆన్సర్ ఇచ్చేంత టైం దొరకట్లేదు. దయచేసి ఏమనుకోకుండా వాట్సాప్ మెసేజ్ చేయగలరు. మీ డేట్ ఆఫ్ బర్త్, ఇయర్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఇవన్నీ కూడాను. మకర రాశి, మకర లగ్నం తీసుకున్నట్లయితే ఉత్తరాషాఢ నక్షత్రం వచ్చేసి 3 పాదాలు, నెక్స్ట్ శ్రవణ నక్షత్రం 4 పాదాలు, ధనిష్ట 2 కలిపి ఇక మకర రాశి మకర లగ్నం కిందికి వర్తిస్తుంది. మకర రాశి మకర లగ్నం వారికి వేసుకున్నట్లయితే 2వ ఇంట్లో రాహు ఉన్నాడు, చంద్రుడు ఉన్నారు. మీకు సప్తమాధిపతి అయినటువంటి చంద్రుడు ఉండడం కొంచెం మంచి జరుగుతుంది. కోపతత్వం ఉన్నా కూడాను మాతృ సమానురాలైనటువంటి తల్లి కానీ, సంతానం కానీ, ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ మిమ్మల్ని బాగానే అర్థం చేసుకుంటారు, ఒక జీవిత భాగస్వామి తప్ప. తర్వాత సొసైటీలో ఎక్కడ పోయినా మాట నిలుపుకోలేరేమో అనిపిస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. భాగ్యంలో ఉన్నటువంటిది మీకు ఈ యొక్క షష్టాష్టకం పట్టారు. శుక్రుడు అలాగే మకర రాశి అధిపతి అయినటువంటి శనికి, శుక్రునికి పరస్పర వీక్షణ వచ్చేసింది. దీని మూలంగా కూడాను కొంచెం ప్రభావం, నెగిటివిటీ తగ్గే అవకాశం ఉంది. శుక్రునికి మీ రాశికి పంచమాధిపతి, సంతానానికి సంబంధించినటువంటి గ్రోత్, కొత్త విద్యలు నేర్చుకొని మీరు కూడా టెక్నాలజీ రంగంలో ఉద్యోగాన్ని పోగొట్టుకోకుండా నిలుపుకోగలుగుతారు. శ్రమ ఆధిక్యత ఉంటుంది, ఆలోచిస్తారు. 10 మంది చేయవలసినటువంటి పని మీకే ఒక్కరికి వచ్చిన అన్నంత నిస్సత్తుగా ఉంటుంది మానసిక స్థితి. ప్లస్ మీకున్నటువంటి గ్రోత్కు ప్రధాన కారణం ఏంటంటే గురువు అనుకోవటానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే మీకు ఇక్కడ వ్యయాధిపతి, తృతీయాధిపతి వచ్చేసి సప్తమంలో ఉన్నారు. జీవితంలో హెల్త్ పోయే అవకాశం ఉంది. వ్యయస్థానం అంటే శయ్యాసౌఖ్యం దూరం అవుతుంది. వాక్కు కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. శని ప్రభావం వల్ల కొంచెం పరిస్థితులు తారుమారయ్యే అవకాశం ఉంటుంది. కొంచెం మీరు బుధాదిత్య యోగాన్ని పొందాలంటే చక్కగా ఈ యొక్క విష్ణు సహస్రనామంలో ఒక్కొక్క నక్షత్రం 4 పాదాలకి 27 నక్షత్రాలను 24 పాదాలు అంటే 108 శ్లోకాస్ ఉంటాయి. 108లో శ్రవణ నక్షత్రం ఎన్నో పాదము నాకు కాల్ చేస్తే నేను చెప్తాను. అది చూడడం, మీరు చూసి చదవడం వేరండి. ఆ పాదం అసలు, ఆ శ్లోకం ఆ పాదానికి వర్తించదా, దాన్ని అసలు ఏ టైంలో, ఎలా, ఎప్పుడు, ఏంటి, అసలు పనిచేస్తుందా చేయదా, ఇవన్నీ చూసుకొని చెక్ చేసి ఇవ్వాల్సి జరుగుతుంది. అది ఆలోచించుకొని చేయండి ఏం చేసినా కూడాను. నెక్స్ట్ శని మీకు 3వ ఇంట్లో జీవిత భాగస్వామి వారి పుట్టింటి ద్వారా మీకు మంచి జరిగే అవకాశం ఉంది. సిబ్లింగ్స్ విషయంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ కనిపించట్లేదు. సోదరులతో బాగానే ఉంటారు. కొంత ఫిమేల్స్ను కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది. దీంట్లో కొంచెం మీకు వారి శాపాలు ఇవి వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. అంతో ఎంతో దైవనామస్మరణ చేసుకొని కొంచెం తీర్థయాత్రలు, కొన్ని వీలున్న చోటనే, మనం ఎక్కడికో గారాలు, ఫ్లైట్లు ఇవన్నీ వేసుకొని వెళ్ళబల్లా, చిన్నగా కొంచెం ఇంటి చుట్టుపక్కల ఉన్న టెంపుల్కి వెళ్ళొచ్చినా సరిపోతుంది. పరిస్థితులు, గ్రహస్థితులు అలా సూచిస్తున్నాయి. మరి పెద్దగా గ్రోత్ని ఇవ్వట్లేదు. మెయిన్ గ్రహాలన్నీ గ్రోత్ని ఇవ్వట్లేదు. 2లో రాహు ఇవ్వట్లేదు. 3లో శని కూడా యోగిస్తున్నాడు. ఈయన కొంచెం మీకు ఫేవరబుల్గా ఉంటారు. ఈయన ఫేవరబుల్గా ఉన్నా కానీ కొంచెం గురువు వీక్షణ ఉంటుంది శని పైన. గురువు మీకు మకర రాశి వాళ్ళకు పాజిటివ్ కాదు. మీరు ఆశను చూస్తున్నాడు, ప్లస్ మీ యొక్క తృతీయ స్థానాన్ని చూస్తున్నాడు. ఈ విధంగా తీసుకున్నట్లయితే ఎటు చూసినా కొంచెం మకర రాశి మకర లగ్నం వారికి
సంతానం సుఖం, మీ ఉద్యోగంలో శ్రమపడ్డది, మానసిక సంఘర్షణలు అన్నీ ఫ్లెక్సిబుల్గా కాకుండా స్ట్రాంగ్గానే ఉన్నాయి. రెండూ ఉన్నాయి. ఎలా చెప్పాలంటే ఈ ఫలితాలు స్ట్రాంగ్గా ఉన్నాయి, కొన్ని రెమెడీస్ స్ట్రాంగ్గానే ఉన్నాయి. చేసుకొని మెయింటైన్ చేసుకోవాల్సిన అవసరం మీపైనే ఉంటుంది. దానికి అనుసరించి మీరు చేయవలసింది నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క లక్ష్మీ స్తోత్రాన్ని అయితే మీరు పారాయణ చేసినట్లయితే అష్టోత్తరమైన లేదా లక్ష్మీ స్వరూపమైనటువంటి వారిని కొంచెం మీరు అభిషేకం చేయించుకున్నా కూడా సరిపోతుంది. కొంచెం ఇంట్లోనే చిన్న ప్రతిమ తెచ్చుకోండి, వెండిదో ఇంకా ఇత్తడితో ఏదో ఒకటి తెచ్చుకొని ఆ లక్ష్మీమాతకి కొబ్బరి నీళ్ళతో స్నానం చేయించి, అమ్మవారికి ప్లెయిన్ వాటర్తో చేయించి, తర్వాత తెల్లని పుష్పాలతో ఆమెను పూజించడం చేసినట్లయితే మంచి జరిగే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మీరు దర్బారీ రాగం వినండి. అశ్వనీ ముద్ర ప్రాణాయామం, ప్రాణాయామ ముద్రను వేయండి. అలాగే చంద్రనాడి ప్రాణాయామం చేయండి. ఈ మూడిటి వల్ల మీకు చక్కగా మంచి జీవితం అందుబాటులోకి వస్తుంది. మీరు వినవలసింది రాగం వచ్చేసి శివరంజని రాగాన్ని వినాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది మైండ్కు ప్లస్ మెడిటేషన్కు పనిచేస్తుంది. శివరంజని రాగం అనేది మనకు మెడిటేషన్ చేసే వాళ్ళకి గ్రోత్ బాగా ఇస్తుంది. ఆ రాగం వింటూ మనం ముద్రలో కూర్చొని ఈ యొక్క చంద్రనాడి ప్రాణాయామం చేస్తూ ఈ రాగాన్ని విన్నట్లయితే మీ ప్రాబ్లం క్లియర్ అయ్యే అవకాశం స్పష్టంగా ఉంది. స్వస్తి.